వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన. కఠిన చట్టం కోసం పార్లమెంట్లో కొత్త బిల్లు. నీట్ పేపర్ లీక్ పై చర్చకు కేంద్రం సిద్ధం. ప్రతిపక్షాలు ఎలాంటి షరతులు విధించవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. కేంద్రం తీసుకునే చర్యలను నిశితంగా పరిశీలిస్తామన్న ధర్మాసనం. అమర్నాథ్ యాత్రకు పటిష్ట భద్రత. సాంబాలో భద్రతా దళాల భారీ జాయింట్ మాక్ డ్రిల్. కట్టుదిట్టమైన భద్రత నడుమ పూరి బహుడా యాత్ర. భక్తి పారవస్యంలో తేలిపోతున్న రథవీధులు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాల్లో తెలుగు జాతి. విద్యా వ్యవస్థ విజన్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు గృహాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కోనసీమ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పరీక్షపై చర్చ చేసే ప్రధాని మోదీ. పేపర్ లీకేజీలపై ఎందుకు మాట్లాడరు? కేటీఆర్ సంచలన ప్రశ్నలు. కామన్వెల్త్ గేమ్స్ సమరం ప్రారంభం. గ్లాస్గోలో భారత బోనీకి సిద్ధం. టీమిండియాకు అభినందనల వెల్లువ. పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్. యూటర్న్ తీసుకున్న పసిడి ధరలు. ఒక్కరోజే భారీగా పతనం. $100 దాటిన ముడి చమురు ధర. కొనసాగుతున్న భారీ నష్టాలు. దేశంలో పరీక్షల పేపర్ లీకేజీల నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రకటన చేశారు. పేపర్ లీకేజీ అనేది సాధారణ విషయం కాదని, ఇది లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశమని స్పష్టం చేశారు. లీకేజీలను అరికట్టేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రధాని వెల్లడించారు. రాబోయే కొత్త బిల్లు రూపురేఖలపై శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే లీకేజీలకు పాల్పడిన నిందితులందరినీ అరెస్ట్ చేశామని, వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని స్పష్టం చేశారు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से
अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై పార్లమెంట్ లోక్సభలో గందరగోళం కొనసాగుతుంది. నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈ సున్నితమైన అంశంపై పార్లమెంట్లో చర్చ జరగకపోతే దేశ ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు తప్పు సంకేతాలు వెళతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కఠిన చట్టం తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సామాజికవేత్త సోనం వాంగ్చుక్ సైతం ఈ అంశంపై పార్లమెంట్ లో లోతైన చర్చ జరగాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. सरकार ने चर्चा के लिए तैयार भी हो गए थे। आपका फिर एक कंडीशन लगाया चर्चा नहीं कराने के लिए। हमने फिर से आपको अपील किया, कल भी, आज सुबह भी केसी वेणुगोपाल जी को भी मैंने फिर से अपील किया है कि आप प्रमुख विपक्षी दल है, बाकी जितना भी एमपीज, हम लोग सबका मत एक ही है कि चर्चा होना चाहिए। तो नीट एग्जाम पे प्रधानमंत्री जी ने देश को आश्वासन दिया और जो प्रमुख एक्टिविस्ट जिन्होंने भूख हड़ताल किया, सोनम वांगचुक जी ने भी अपना अनशन तोड़ा है और चर्चा के लिए उन्होंने भी मांग किया है। तो फिर देश के सामने में अब हम चर्चा नहीं करके बहाना बनाएंगे तो ये अच्छा संदेश नहीं जाएगा। और माननीय प्रधानमंत्री जी ने आश्वासन दिया कि एग्जाम पेपर लीक को लेकर के कठोर कानून लाने जा रहे हैं, ये आश्वासन भी दिया हुआ है। अभी 1 बजे हमारा कैबिनेट मीटिंग है। कैबिनेट मीटिंग में इस संबंधित मसले को हल करने के लिए सरकार का मंशा बहुत ही सख्ती से एक सख्त कानून लेने के लिए जो प्रधानमंत्री जी ने कहा है, उसका भी हम लोग फैसला लेने जा रहे हैं। ऐसे समय में अगर पार्लियामेंट हम लोग चर्चा नहीं करेंगे तो बिल्कुल अच्छा संदेश नहीं जाएगा। मैं राहुल गांधी जी से अनुरोध करता हूं, आप अपने कांग्रेस पार्टी के साथियों को तरह समझा दीजिए और बाकी कई पार्टीज के एमपीज भी निजी तौर पर सबने अपना मत रखा है कि चर्चा होना चाहिए। मुझे ये समझ में नहीं आ रहा है कि आज 5वां दिन है, हम इसमें एक अच्छा सार्थक बहस क्यों नहीं कर सकते हैं? आप कंडीशन मत डालिए, हम चर्चा शुरू कर सकते हैं आज भी।
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. పరీక్షలలో అక్రమాలు, లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తమ వంతుగా నిశితంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా వ్యవస్థాగతం చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ నీట్ పేపర్ లీక్లను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నామని ధర్మాసనానికి తెలియజేసింది. అటు సుప్రీంకోర్టు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలను ఖచ్చితంగా పరిశీలించి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. आज बहुत ही इम्पोर्टेंट हियरिंग थी, स्पेशली इन वेक ऑफ द नीट पेपर लीक. पहले भी सुप्रीम कोर्ट इसमें हियरिंग हो चुकी है जिसमें सुप्रीम कोर्ट ने नोटिस किया था. पिछली हियरिंग के दौरान सुप्रीम कोर्ट ने डायरेक्ट किया था एक एफिडेविट फाइल करने को एनटीए को, जो अभी तक फाइल नहीं हुआ था. तो आज की हियरिंग में सॉलिसिटर जनरल तुषार मेहता जी अपेयर हुए थे और उन्हें कुछ समय मांगा है वो एफिडेविट फाइल करने के लिए. तो कि उनने ये बोला कि काफी कुछ प्रोग्रेस हो रही है, इस वजह से गवर्नमेंट को एक हफ्ते का समय चाहिए ये एफिडेविट फाइल करने के लिए. तो सुप्रीम कोर्ट ने अगले मंडे इस मैटर को लगाया है. जो तुषार मेहता जी ने आज काफी बार सुप्रीम कोर्ट को अश्योर करा कि जो भी कोर्ट की तरफ से सजेशंस आते हैं दे आर वेरी वेलकम एंड वी विल कंसिडर दोज सजेशंस वेरी ओपनली. बहुत ओपनली हम उन सजेशंस को कंसिडर करेंगे. तो ये एक स्टेटमेंट उनकी तरफ से था. जहाँ तक कि कोर्ट की बात है तो द कोर्ट हैड मेड इट वेरी क्लियर दैट हम पूरी स्ट्रिक्टली पूरे साल इस चीज को मॉनिटर करेंगे. और बार बार कोर्ट ने आज इंस्टीट्यूशनलाइजेशन पे बात करी है कि वो एनटीए को इंस्टीट्यूशनलाइज करना चाहते हैं और इंस्टीट्यूशनलाइजेशन पे एक बहुत ही बड़ा फोकस आज कोर्ट ने करा है. कुछ ऐसे सजेशंस हैं जो कोर्ट ने आज गवर्नमेंट को नोट डाउन करवाए हैं कि वो जो एफिडेविट फाइल करेंगे अगले हफ्ते वो उसमें उसका भी एक नजरिया बताएं कि किस तरह वो उन चीजों को डील कर रहे हैं, उन चीजों के बारे में उनने क्या सोचा है और क्या स्टेप्स लिए हैं. तो वो चीज़ भी आज कोर्ट ने उनको नोट करवाई, जिसमें ट्रांसपेरेंसी और एग्जाम के 3 हिस्सों में आज जजेस ने बोला कि प्री एग्जाम, ड्यूरिंग एग्जाम और आफ्टर एग्जाम, जो ये तीनों कैटेगरी में कैसे गवर्नमेंट का नज़रिया है, क्या क्या स्टेप्स लिए गए हैं और एनटीए की भी जो बॉडी है उसको कैसे इंस्टीट्यूशनलाइजेशन करने के लिए उसमें क्या क्या स्टेप्स लिए गए हैं, वो भी कुछ चीज़ें हैं जो आज कोर्ट ने गवर्नमेंट को नोट डाउन करवाया है कि ये एफिडेविट में ज़रूर होना चाहिए कि क्या क्या स्टेप्स लिए गए इन चीज़ों के बारे में. हमारी तरफ से जो वी आर द लीड पिटिशनर्स, हम फाइमा डॉक्टर्स एसोसिएशन की तरफ से हमने मैटर फाइल किया था नीट यूजी पेपर लीक को लेकर. हमने भी कोर्ट में कुछ सजेशंस दिए हैं क्योंकि एनटीए के एफिडेविट में ये लिखा गया था कि अगले साल से कंप्यूटर बेस्ड एग्जाम होगा. हमने यही बोला है कि कंप्यूटर बेस्ड एग्जाम मतलब 20 लाख लोग कंप्यूटर सेंटर्स में जाएंगे एग्जाम देने. मल्टीपल सेंटर्स होंगे, ऐसा नहीं हो सकता कि एक सिटी में 5 सेंटर्स में भी काम हो जाएगा, ऐसा नहीं हो सकता. बिकॉज मल्टीपल सेंटर्स चाहिए, मल्टीपल सिस्टम्स चाहिए. इसमें बहुत ही एक ट्रांसपेरेंट और बहुत सिक्योर्ड इंक्रिप्शन सिस्टम चाहिए कि जिससे कोई पेपर लीक जैसा मुद्दा फिर से ना आ पाए. तो उससे हमने भी रिक्वेस्ट करी है कि एक ब्लूप्रिंट है जो इनका स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर जो एसओपी होता है वो ब्लूप्रिंट हमको भी प्रोवाइड करा जाए एग्जाम से पहले. डेमो टेस्ट पेपर्स भी स्टूडेंट्स को वेल इन एडवांस प्रोवाइड करे जाए कि పవిత్ర అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు అనువనువున నిఘా పెంచాయి. యాత్రికుల భద్రతే ధ్యేయంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా సాంబా జిల్లాలో భారీ మాక్ సెక్యూరిటీ డ్రిల్ ను నిర్వహించాయి. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం, ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడంపై దళాలు సాధన చేశాయి. అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ సంయుక్త మాక్ డ్రిల్ ను చేపట్టాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, ఉగ్ర ముప్పులను ఎదుర్కొనేందుకు సత్వర చర్యలు తీసుకోవడం మరియు అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లను ఎలా వేగవంతం చేయాలో ఈ డ్రిల్లో ప్రాక్టీస్ చేశారు. జిల్లా పోలీసులు, ఎన్ఓజీ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ విన్యాసాలు యాత్రికులకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. యాత్ర సజావుగా సాగేందుకు అమర్నాథ్ మార్గంలో గగనతలం నుంచి క్షేత్రస్థాయి వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పూరి జగన్నాథ స్వామి వారి తిరుగు ప్రయాణం అట్టహాసంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు గుండీచా ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలు తిరిగి శ్రీ మందిరానికి పయనమయ్యే
బహుడా యాత్ర భక్తజన సంద్రం నడుమ కన్నుల పండుగగా సాగుతుంది. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర శోభాయాత్రను తిలకించి తరిస్తున్నారు. పూరి రథవీధులు జై జగన్నాథ్ రామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఉదయాన్నే సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామివార్ల పహండి మహోత్సవం కంటికింపుగా సాగింది. ముందుగా సుదర్శన చక్రాన్ని, ఆ తరువాత బలభద్రుడు, సుభద్రాదేవి మరియు జగన్నాథ స్వామివార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో రథాలపైకి వేంపు చేశారు. ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒడిశా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల నిఘాతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని రథవీధుల్లో మోహరించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా రథాల తాళ్లను లాగుతూ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1995-96 కాలంలోనే తల్లిదండ్రులంతా పిల్లలను బాగా చదివించాలని తాము దూరదృష్టితో పిలుపునిచ్చామని గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలో ఈ మూలకు వెళ్లినా అత్యధిక తలసరి ఆదాయం సంపాదిస్తూ అత్యున్నత స్థానాల్లో నిలుస్తుంది ఒక్క తెలుగు జాతి మాత్రమేనని సీఎం చంద్రబాబు గర్వంగా వెల్లడించారు. 95-96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి. మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు లేని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన గృహాలను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దరఖాస్తుల ప్రక్రియ, అమలు విధానంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాలు నిర్మించేందుకు నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ అర్హులైన కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి పార్టీ శ్రేణులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. తొలుత జిల్లా ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ అనంతరం ఒక్కో నియోజకవర్గ సమన్వయకర్తతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవని, వాటిని ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం తీవ్ర రుమారం రేపుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి ఏటా విద్యార్థులతో ఎంతో ఆర్భాటంగా పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ గారు దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీకేజీలపై మాత్రం ఎందుకు నోరు విప్పటం లేదని ఘాటుగా ప్రశ్నించారు. సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు.
ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుందంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరకిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీకో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇలా కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. అంతర్జాతీయ క్రీడా రంగంలో మరో మహా సంగ్రామానికి తెరలేచింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా కమాన్వెల్త్ గేమ్స్ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పథకాల వేటలో మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తుంది. గ్లాస్గో కమాన్వెల్త్ గేమ్స్ లో వివిధ రకాల క్రీడాంశాలతో భారత్ నుంచి ఎంతో మంది అత్యుత్తమ క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్ సహా పలు విభాగాల్లో భారత క్రీడాకారులు పథకాలపై కన్నేశారు. ఇక అనుభవాలు, పక్క ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న భారత అథ్లెట్లు ఈసారి మరిన్ని స్వర్ణ పథకాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ టీమిండియా హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, క్రీడా ప్రముఖులు మన ప్లేయర్లను పెద్ద ఎత్తున మద్దతు తెలపడం విశేషం. గత కొద్ది రోజులుగా చుక్కలనంటిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. పసిడి ప్రియులు, కొనుగోలుదారులకు ఊరటనిస్తూ శుక్రవారం ఉదయం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల మరియు 22 క్యారెట్ల బంగారం ధరలు గణనీయంగా తగ్గడం విశేషం. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,330గా నమోదైంది. నిన్నటి ధరతో పోల్చితే 10 గ్రాములకు ఏకంగా 1,850 మేర భారీ తగ్గుదల కనిపించింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,300కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల పసిడిపై 1,700 వరకు తగ్గింది. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది. మరోవైపు ఐటీ సెక్టార్ మొదటి త్రైమాసికం ఫలితాలు నిరాశజనకంగా ఉండడంతో కూడా సూచీలను వెనక్కి లాగుతుంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.51గా ఉంది. గత సెషన్ ముగింపు 76,391తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ అదే బాటలో సాగుతుంది. ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 767 పాయింట్ల నష్టంతో
75,623 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 227 పాయింట్ల నష్టంతో 23,641 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన. కఠిన చట్టం కోసం పార్లమెంట్లో కొత్త బిల్లు. నీట్ పేపర్ లీక్ పై చర్చకు కేంద్రం సిద్ధం. ప్రతిపక్షాలు ఎలాంటి షరతులు విధించవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. కేంద్రం తీసుకునే చర్యలను నిశితంగా పరిశీలిస్తామన్న ధర్మాసనం. అమర్నాథ్ యాత్రకు పటిష్ట భద్రత. సాంబాలో భద్రతా దళాల భారీ జాయింట్ మాక్ డ్రిల్. కట్టుదిట్టమైన భద్రత నడుమ పూరి బహుడా యాత్ర. భక్తి పారవస్యంలో తేలిపోతున్న రథవీధులు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాల్లో తెలుగు జాతి. విద్యా వ్యవస్థ విజన్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు గృహాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కోనసీమ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పరీక్షపై చర్చ చేసే ప్రధాని మోదీ. పేపర్ లీకేజీలపై ఎందుకు మాట్లాడరు? కేటీఆర్ సంచలన ప్రశ్నలు. కామన్వెల్త్ గేమ్స్ సమరం ప్రారంభం. గ్లాస్గోలో భారత బోనీకి సిద్ధం. టీమిండియాకు అభినందనల వెల్లువ. పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్. యూటర్న్ తీసుకున్న పసిడి ధరలు ఒక్కరోజే భారీగా పతనం. $100 దాటిన ముడి చమురు ధర. కొనసాగుతున్న భారీ నష్టాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.